మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన స్థలానికి వచ్చాం. అది ఎక్కడో తెలుసా? ఇది ఒక ప్రత్యేకమైన దేవాలయం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి దేవాలయం ఇది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ శ్రీ అష్టాభుజ వారాహి అమ్మవారు మరియు అష్టాభుజ ప్రత్యంగిర అమ్మవారు మరియు శరభేశ్వరుడు ఈ ముగ్గురిని ప్రతిష్ఠించినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఈ ముగ్గురిని ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏమిటి మరియు ప్రత్యేకత ఏమిటి, ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, ఇక్కడ భక్తులు ఎలా వస్తారు, ఏంటి, అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే దిల్సుఖ్ నగర్ కొత్తపేట ఆర్కేపురం దగ్గర ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇష్ట జ్ఞాన మరియు క్రియ అంటే మనం ఏదైనా ఒక దాన్ని ఇష్టపడితే అంటే లలితాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మరియు రాజశ్యామలాదేవి మరియు వారాహి అమ్మవారి ఈ ముగ్గురిని కూడా ప్రతిష్ఠించినటువంటి, ఈ ముగ్గురు కూడా ఉన్నటువంటి ఆలయము ఇది. అంటే ఇక్కడ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 2 ప్రత్యేకతల గురించి, ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులు ఎలాంటి కోరికలతో వస్తారు, వారికి అమ్మవారి కృప ఎలా ఉంటుంది, ఇవన్నీ విశేషాలు మనం తెలుసుకుందాం. దేవాలయం ఎక్కడుంది? దిల్సుఖ్ నగర్ ఆర్కేపురం అల్కాపురిలో అంటే కొత్తపేట కిందికి వస్తుందండి. ఇది ఎగ్జాక్ట్గా అక్కడ శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయం ఉంది. రోడ్ నెంబర్ 1లో మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం మాత్రం చేసుకోవాల్సిందే. ఇక్కడ వారాహి అమ్మవారిని మన మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు. శ్రీ అష్టాభుజ వారాహి అమ్మవారిని మరియు ప్రత్యంగిరి అమ్మవారిని మరియు శరభేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించారు. అసలు ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు, వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయము హైదరాబాద్ కొత్తపేట రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1లో శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయము స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నవశక్తులని మేము స్థాపించడం జరిగింది. లక్ష్మీ గణపతి, అలానే సుబ్రహ్మణ్యుడు, అలాగే కాలభైరవుడు, అలానే రాజశ్యామల అమ్మవారు, షోడశి లలితా త్రిపుర సుందరి దేవి, జ్వాలాముఖి అమ్మవారు, అలానే ప్రధాన దేవతలు వచ్చేసి మనకి శ్రీ వారాహి మాత, అలానే ప్రత్యంగిర మాత, అలానే శరభేశ్వర స్వామి వారి దేవస్థానము ఇక్కడ మేము స్థాపన చేయడం జరిగింది. ఇది స్థాపన చేయడానికి విశిష్టత ఏమిటి, మేము అనుకున్నది ఏమిటి అంటే, భక్తులందరికీ ఇవాళ రేపు చాలా కష్టాలని, చాలామంది చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నవశక్తులని మేము పెట్టడానికి కారణం ఏమిటి అంటే, ఒక్కొక్క దేవత మనకి ఒక్కొక్క రూపంలో మనం అనుకున్నదల్లా నెరవేరుస్తుంటుంది. ఈ వారాహి ప్రత్యంగిర అనేది చాలా ఉగ్ర రూపాలు. ఈ ఉగ్ర రూపాలు మేము ఇక్కడ ఆరాధన ఏమిటి అంటే శాంత రూపాలుగా మేము ఆరాధన చేయడము. వారాహి అమ్మవారిని వచ్చేసి మేము లక్ష్మీ స్వరూపంగా ఇక్కడ కొలుస్తున్నాము. అలానే ప్రత్యంగిర అమ్మవారిని మేము దుర్గా స్వరూపంతో పూజ చేయడం కొలుస్తున్నాము. అలానే శరభేశ్వరుడు మనకి శివుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అవతారం, వారి నుంచే వచ్చినటువంటి దేవత ఈ మహాప్రత్యంగిర అమ్మవారు. అలానే ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు మనకి వారాహి అమ్మవారిగా శాస్త్రాలలో చెప్పబడింది. అలానే ఈ శరభేశ్వరుడు వచ్చేసి శివుడి యొక్క అత్యంత మహిమాన్వితమైన ఉగ్రస్వరూపం, శివుడి నుంచి వచ్చినటువంటిది. ఆ శరభేశ్వరుడు ఏమిటి అంటే మనకి లక్ష్మీ నృసింహస్వామి వారి కోపాన్ని శాంతింపజేయడానికి శివుడు ఎత్తినటువంటి ఉగ్రస్వరూపము. వారు సింహముఖంతో ఉంటారు, అలానే వారు మనిషి రూపము, అలానే జంతువు రూపము, అలానే పక్షి రూపము, 3 రూపాలలో మనకి వచ్చినటువంటి దేవుడు. ఆయనకి 8 పాదాలు ఉంటాయి. 8 పాదాలలో అష్టభైరవుల్ని పెట్టడం జరిగింది. అష్టభైరవులు ఉంటారు స్వామివారికి. అలానే 2 రెక్కలు ఉంటాయి స్వామివారికి. ఒక రెక్కలో, కుడి వైపు ఉన్నటువంటి రెక్కలో మహాప్రత్యంగిర అమ్మవారు, 1,00,000 సింహముఖాలతోటి మహాప్రత్యంగిర అమ్మవారు ఉంటారు. అలానే 2వ రెక్కలో దుర్గా స్వరూపంతో శూలిని దుర్గా అమ్మవారు ఉంటారు. కడుపులో స్వామివారికి అగ్నిదేవుడు ఉంటాడు. 2 చేతులతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని పట్టుకొని కోపాన్ని శాంతింపజేస్తుంటే రూపము ఆ శరభేశ్వరుడిది, పరమేశ్వరుడి యొక్క రూపము. వారి నుంచి వచ్చినటువంటి అమ్మవారే ప్రత్యంగిర అమ్మవారు. వీరి ఆరాధన వల్ల మనకి ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన వల్ల ఎటువంటి మంత్రతంత్ర ప్రయోగాలు కావచ్చు, శత్రు సమస్యలు కావచ్చు, నరదృష్టి ప్రభావాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది.
అలానే వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా మేము ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. వారాహి అమ్మవారి ఆరాధన వల్ల మనకి భూమికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ల్యాండ్ పరంగా ఇష్యూస్ ఏదైనా, లీగల్ సమస్యలు ఏవైనా, ఇటువంటివన్నిటికీ అప్పుల బాధలు కావచ్చు, ఏవైనా రుణ బాధలు కావచ్చు, ఎవరైనా మనని ఏదైనా చెడు చేయాలి అనుకునే వారిని అందరినీ కూడా ఈ అమ్మవారు స్తంభిత విద్యలు, అంటే ఎవరైతే మన ఎదురుగా గట్టివాడు ఉంటాడు, మన వైపు న్యాయం ఉంది, మన వైపు ఏమీ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమీ లేకున్నా సరే అమ్మవారు అవతల వాడిని అనగదొక్కి మనకి మంచి చేసేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది వారాహి అమ్మవారు. ప్రత్యంగిర అమ్మవారు ఇవన్నీ నరదృష్టిలో రాకుండా నెరవేరుస్తుంది. అలానే శరభేశ్వరుడు వచ్చేసి ఎవరికైనా ఆలస్యంగా అసలు వివాహం అవ్వట్లేదు అనే వారికి వివాహ ప్రాప్తి, లేదు వివాహం అయ్యాక సంతానం లేదు, సంతానానికి చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయి అనే వారికి సంతాన ప్రాప్తి, అలానే నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా నవగ్రహ దోషాలు, జటిలమైన కఠినమైనటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో ఏవైనా పనులున్నాయి అసలు అవ్వట్లేదు, చాలా తీవ్రత ఉంది, ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి అనేటువంటి సమస్యలన్నీ కూడా ఆ స్వామివారి ఆరాధన వల్ల నెరవేరడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏమిటి అంటే అమ్మవారు సగము ఎవరైనా సరే ఈ దేవాలయానికి లోపలికి వచ్చారు అంటే 90% సమస్యలు తొలగిపోయాయి అనేటువంటి నమ్మకంతో చాలామంది వస్తూ ఉంటారు. అలాంటిది మనకి తీవ్రత ఉన్నవాళ్ళు, సమస్యలు తీవ్రంగా ఉన్న సమస్యలు కావచ్చు ఎవరికైనా, లేదంటే మొక్కు కావచ్చు, లేదైనా ఎవరైనా ఏదైనా అనుకున్న పనులు జరగడం కావచ్చు, దానివల్ల కూడా చాలామంది వచ్చి నమస్కారం చేసుకోవడము అవ్వడము, చాలామంది రావడము, వారి త్రూ ఇంకా చాలామందిని పిలిపించుకొని రావడం కూడా జరుగుతుంది ఇక్కడ. అలానే ఇక్కడ ఏ సమస్యకైనా ఈ దేవాలయంలో హోమము అనేది ప్రధానం. ఇక్కడ మాకు ఎటువంటి సమస్యకైనా ఇక్కడ మేము హోమం చేస్తాము. ఆ హోమం ద్వారా ఖచ్చితంగా పరిహారం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ 365 రోజులు, అలానే ప్రతి ఉదయము సాయంత్రము ప్రతిరోజు ఎవరు వచ్చినా రాకున్నా నిత్యము అమ్మవారికి ఇక్కడ నిత్యాగ్నిహోత్రం ఎల్లప్పటికీ ఆ హోమం అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. యజ్ఞేశ్వరుడి ఇక్కడ శాంతము అనేది ఉండదు, యజ్ఞేశ్వరుడిది నిత్యము అగ్నిహోత్రం అనేది ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది. అలానే ఇక్కడ ఎటువంటి గ్రహణాలు ఎటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఎల్లప్పటికీ దేవాలయం అనేది తెరిచే ఉంటుంది. భక్తులు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అమ్మవారి యొక్క నమస్కారం, అమ్మవారి కృపాకటాక్షాలందరికీ ఉండేటట్టుగా అమ్మవారు ఖచ్చితంగా వారు అనుకున్న పనులని నెరవేర్చి తప్పకుండా భక్తులని అనుగ్రహించడానికే ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమై ఉంది ఇక్కడ. కావున భక్తులు ఎంతమంది అయినా సరే, ఎటువంటి సమస్యలైనా సరే వచ్చి దండం పెట్టుకుంటే అమ్మవారిని అన్యథా శరణమని నమస్కారం చేసుకుంటే తప్పకుండా అమ్మవారు భక్తులపై కృపాకటాక్షం ఉంచి తప్పకుండా భక్తులందరి కష్టాలని నెరవేరుస్తుంది అనే ఒక నమ్మకంతో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వచ్చి అమ్మవారిని నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా పరిహారం ఉంది అనే ఒక నమ్మకంతో ఎల్లప్పటికీ ఇక్కడ భక్తులు నిత్యము ఫ్లోటింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి అందరూ వస్తూ ఉంటారు. అలా విశిష్టంగా ఈ అమ్మవారిని ప్రత్యేకంగా మనం పెట్టడం కూడా అమ్మవారిని భక్తుల కోరికలు నెరవేరాలి అని చెప్పేసి ఇక్కడ హోమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. ఆ హోమాలలో కూడా మనకి లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, అలానే బగలాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ 6 దేవతా హోమాలు నిత్యము ఉదయము 7:30కి, అలానే 10:30కి, సాయంత్రము 6 గంటలకి ఈ 3 బ్యాచ్లు ఖచ్చితంగా నిత్యము జరుగుతూనే ఉంటాయి. చాలామంది వచ్చి చాలా రకాలుగా సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, కోరికలైనా సరే లేదా మొక్కు అయినా సరే ఏదైనా సరే వచ్చి ఇక్కడ హోమం చేసుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల వారీగా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ హోమాలలో పాల్గొంటూ సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా భక్తులు పొందుతూ ఉన్నారు ఇక్కడ. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వారాహి ప్రత్యంగిర పరమేశ్వరి దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం అర్చనం కరిష్యే. శ్రీమాత్రే నమః. వారాహి పరమేశ్వరీ దేవి నమః. ప్రత్యంగిర పరమేశ్వరీ దేవి నమః. ధ్యాయామి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం ప్రత్యంగిరాయ నమః. ఓంకార కపాలమాలానందాయ నమః. నాగేంద్రభూషణాయ నమః. నాగయజ్ఞోపవీతాన్నే భాగవతాయ నమః. పారబ్రహ్మణాయ నమః. శివని నమః. త్రైతత్వాన్నే నమః. త్రిపురాయ నమః. నమః.
ज्वालाकराल वदनाय नमः ज्वालादीपाय नमः करालतन्त्राय नमः उदारगोमार्गमन्त्राय नमः सिंहवाहनाय नमः सिंहमुखाय नमः महिषासुरमर्दिनी नमः धूम्रलोचनाय नमः कृष्णांगाय नमः वृतासनाय नमः वृतबुद्धिने नमः चित्रकार्याणिकरिये नमः मम कार्यसिद्धिकरिये नमः शत्रूणामुद्योगविघ्नरिये नमः मम उद्योगवश्यकरिये नमः शत्रुपशुपुत्रनायन्ये नमः नेत्राय नमः दुरासुरदेवताय नमः तीव्रदानकबुद्धिताय नमः नवग्रहजातन्ये नमः प्रतिमन्त्रवक्षिण्ये नमः वाराहि परमेश्वरी देव्ये नमः प्रत्यङ्गिरा परमेश्वरी देव्ये नमः नानाविधपत्रपुष्पाणि समर्पयामि धूमावयामि दीपं दयामि धूपदीपानन्तरं शुद्धाधरणीयं समर्पयामि अक्षतान् समर्पयामि वाराहि परमेश्वरी देव्ये नमः प्रत्यङ्गिरा परमेश्वरी देव्ये नमः मङ्गलनीराजन दीपानि दर्शयामि नमस्करोमि वाराही प्रत्यंगिरा माता महाराज की जय। మన దేవాలయంలో ప్రతి ఆదివారము సాయంకాలము 4:30 రాహుకాలంలో ఈ శరభేశ్వర స్వామి హోమం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఓన్లీ సండే మాత్రమే ఈ శరభేశ్వర స్వామి హోమం ఉంటుంది. అయితే ఈ శరభేశ్వరుడు పూర్తిగా శివస్వరూపం, శివుడి అవతారం. నరసింహస్వామి యొక్క కోపాన్ని శాంతింపజేయడానికి వచ్చిన అవతారం శరభేశ్వరుడు. నరసింహస్వామితో 40 రోజులు యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు నరసింహస్వామి శాంతిస్తాడు. అప్పుడు వచ్చిన అవతారమే ఈ శరభేశ్వర అవతారం. ఈ స్వామివారికి మనం హోమం చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి అంటే సంతాన యోగం కలుగుతుంది సంతానం లేని వారికి. అలాగే వివాహం అవ్వటానికి ఆలస్యం అవుతున్న వారికి గ్రహ దోషాలు కానీ, కుజదోషం కానీ, కాలసర్ప దోషం కానీ ఇట్లా ఏదైనా ఆటంకాల వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహ యోగం తొందరగా రావడానికి ఈ శరభేశ్వర ఆరాధన అనేది ఉపయోగపడుతుంది. ఈ శరభేశ్వర హోమంలోనే గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమంతో పాటు నవగ్రహ హోమం కూడా ఉంటుంది. నవగ్రహ దోష నివారణకి అందులోనే శరభేశ్వర హోమము, శూలిని దుర్గా హోమం ఉంటుంది. మళ్ళీ ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి హోమం కూడా ఉంటుంది. ఈ శరభేశ్వరుడి యొక్క ఆరాధన అనేది అందరూ చేసుకోవచ్చు. మన దేవాలయంలో ప్రతి పౌర్ణమికి ఉదయం 6 గంటలకి శరభేశ్వర స్వామివారికి అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి అమావాస్య ముందు రోజు మాస చతుర్దశి రోజు సాయంకాలం 5:30కి కూడా శరభేశ్వర స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఈ శరభేశ్వరుడి యొక్క అష్టోత్తరం కూడా మీరు ఇంట్లో అందరూ చదువుకోవచ్చు. శరభేశ్వరుడి కవచం కానీ స్తోత్రం కానీ కూడా మీరు చదువుకోవచ్చు. నిత్యం శరభనామస్మరణ చేయడం వల్ల కూడా మనకు భయం అనేది శాంతిస్తుంది. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా శరభనామం వల్ల శాంతించబడతాయి. ఈ శరభేశ్వరుడి ఆరాధన అందరూ చేసుకోవచ్చు. అందరూ చెప్పండి. అష్టపాదాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో శరభేశ్వర ప్రచోదయాతు. అయితే ఈ హోమం వల్ల సంతానం, వివాహం గురించే కాకుండా ఇంకా ఏదైనా తీవ్రమైన జటిలమైన సమస్యలు ఉంటే కూడా ఈ యొక్క శరభేశ్వర హోమం వల్ల పరిష్కారం అవుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శరభేశ్వరాయ నమః. దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. ఇది సర్వనామం. గట్టిగా చెప్పాలి. బోలో శరభ శరభ, బోలో శరభ శరభ, బోలో శరభ శరభ. ఒక మనిషి జీవితంలో ఆధ్యాత్మికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అది ఎలాంటి సమస్య అయినా సరే ఒక ప్రశాంతత దొరుకుతుంది అంటే అది దేవాలయమే. 2 రాష్ట్రాలలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి ఈ గుడిని నిర్మించడంలో ఒక గట్టి సంకల్పమే ఉంటుంది. మరి అసలు ఆ సంకల్పం రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇంతటి మహత్కారణానికి ఇటువంటి గుడిని కట్టించడానికి ప్రజలందరికీ
సహాయంగా ఉండడానికి అసలు ఇవన్నిటికీ కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు రజనీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీమాత్రే. శ్రీమాత్రే. మీకు అసలు ఇటువంటి అమ్మవారి సంకల్పం లేనిది మనం అసలు ఆ గుడికి వెళ్ళాలన్నా కూడా మరి దేవుడి సంకల్పం కావాలి అని అంటారు. అటువంటిది ఇటువంటి గుడి నిర్మాణం చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? అంటే ఇప్పుడు ఈ దేవాలయం ఆధునికంగా ఈ మధ్య కాలంలో నిర్మించింది కాదమ్మా. దాదాపుగా 45 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక యజ్ఞశాలగా ప్రారంభమైన ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా రూపొందింపు ఒక 2-3 సంవత్సరాల క్రితము మేము ఈ రాతితో కంప్లీట్గా ఒక నల్ల రాయితో ఒక దేవాలయం పునర్నిర్మాణం చేయాలని ఒక ఉద్దేశం. ఎందుకంటే మనకి నల్లరాయి పునర్నిర్మాణం ఎందుకు అంటే, ఏదైనా గర్భగుడిలో నల్లరాయితో నిర్మించిన గర్భగుడిలో మీకు చేసే మంత్రశక్తి ఏంటంటే అది ద్విగుణీకృతం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఆ గర్భాలయంలో నెలకొని ఉన్న దేవతామూర్తుల యొక్క శక్తి పెరగడంతో భక్తుల కోరికలు కూడా ఎక్కువ నెరవేరడానికి కానీ వాళ్ళ కష్టాలు తొందరగా తీరడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అందుకని ఇంతకుముందు జరిగిన నిర్మాణాన్ని మేము దీన్ని మళ్ళీ పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మాణం జరగడం జరిగింది. అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, మనకి ఇక్కడ చూస్తే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ప్రతీకలుగా అమ్మవార్లు మనం ఇక్కడ శాక్తేయ ప్రకారంగా ప్రధానంగా మనము ఆలయంలో అర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకు త్రిశక్తి అంటే, మనకు మనిషి జీవితంలో ఏదైనా ఈ 3 శక్తులతోనే ముడిపడి ఉంటుంది. అంటే ఒక మంచి కోరిక మనకి కలగాలి. ఆ మంచి కోరిక కలగడం వల్లే మన జీవితం ఒక సక్రమైన మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఒక మంచి కోరిక, ఆ కోరిక ఇచ్చేది ప్రతీక ఇచ్ఛాశక్తిగా లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అలాగే మనకు ఒక కోరిక ఉంటుంది, కానీ అది నెరవేరాలంటే దానికి తగ్గ జ్ఞాన సముపార్జన కావాలి. మనకు ఆ పని ఎలా చేయాలి అనే ఒక మంచి ఆలోచన మనకి కావాలంటే ఆ ఆలోచనకి ప్రతీకగా మనకి రాజశ్యామల అమ్మవారు. మంచి ఆలోచన ఉంది, మంచి కోరిక ఉంది, కానీ అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది సఫలీకృతం అవుతుంది. అలాగే ఆ క్రియాశక్తికి ప్రతీకగా మనకి మహావారాహి అమ్మవారు ఇక్కడ మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఈ ఆలయం విశిష్టత. ఎందుకంటే మన ఒక ఆలోచన కానీ, తర్వాత క్రియ కానీ, తర్వాత ఆచరణ కానీ బాగున్నప్పుడే మనిషి జీవితం బాగుంటుంది. అందుకని ఈ 3 శక్తులకి ప్రతీకగా ఇక్కడ ఆలయం శాక్తేయ పద్ధతిలో నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఆలయం ఇంకొక విశిష్టత ఏంటంటే, మనకి మహాప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవారు, శరభేశ్వరుడు 3 కొలువై ఉన్న ఈ ఆలయము మనకి మొత్తం భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి తమిళనాడులో ఉండగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఏకైక దేవాలయం. ఎందుకు మనకి ఇప్పుడు చూస్తే మన జీవితాల్లో మనకి చూడడం నెగిటివిటీ అనేది చాలా పెరిగిపోయింది. అది వ్యక్తుల వల్ల అవ్వచ్చు, పరిస్థితుల వల్ల అవ్వచ్చు, జాతకరీత్యా అవ్వచ్చు, ఇంకా ఏ విధంగా అయినా అవ్వచ్చు. ఇక్కడ ఉన్న మనం 3 మూర్తుల్ని చూస్తే వారాహి అమ్మవారు కూడా మనకి ఏదైనా మనకి అభ్యున్నతి సాధించాలి, అది ఆధ్యాత్మిక పరంగా కానీ జీవిత పరంగా కానీ మనం అభ్యున్నతికి ముందుగా వెళ్ళాలి అంటే దానికి వచ్చే ఆటంకాలన్నీ తొలగించడానికి మనకి వారాహి అమ్మవారు. అలాగే దుష్ప్రభావ నిర్మూలనకి, అలాగే అధర్వణ భద్రకాళిగా మనం కొలుచుకునే మహాప్రత్యంగిర అమ్మవారు కూడా మనకి ఆధ్యాత్మికంగా మనం చాలా ముందుకు వెళ్ళడానికి కానీ జీవితంలో మనకి ఎదురయ్యే చెడు ప్రభావం, అది పరిస్థితుల రీత్యా కావచ్చు, లేకపోతే వ్యక్తుల రీత్యా అవ్వచ్చు, జాతక రీత్యా అవ్వచ్చు, నరదృష్టి వల్ల అవ్వచ్చు, ఏదైనా ప్రయోగ బాధల వల్ల అవ్వచ్చు, వీటన్నిటినీ ఆ ఉపశమనం మనకి కలగడానికి, అలాగే నవగ్రహ బాధల వల్ల కూడా ఉపశమనం కలగడానికి మనకి సంపూర్ణ రక్షణ కోసం అధర్వణ భద్రకాళిగా మనం ఈ అమ్మవారిని పూజ చేసుకుంటున్నాం. అలాగే ఉన్న శరభేశ్వరుడు శివస్వరూపంగా ఉన్న ఈ శరభేశ్వరుడు శివుడి యొక్క ఉగ్రస్వరూపమైన ఈయన నుంచి ఆవిర్భవించిన అమ్మవారే మహాప్రత్యంగిర. ఈయనను కూడా మనము సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికే కాకుండా విశేషంగా చాలా అత్యధికంగా మనకి ఏదైనా చెడు ప్రభావం కానీ భయంకరమైన పరిస్థితులు కానీ ఉన్నప్పుడు రక్షణ కోసం శర్వ అని ఒక నామం తలుచుకుంటేనే మనకి ఆ కష్టాలన్నీ గట్టెక్కుతాయని, ఆపదల నుంచి మనం రక్షింపబడతాం అనేది భక్తుల నమ్మకం. ఈ 2 విశిష్టతలు కలిగిన ఏకైక దేవాలయం ఈ వారాహి ప్రత్యంగిర దేవాలయం మీకు. అలాగే మనం వారాహి అమ్మవారిని చూస్తే రక్షణతో పాటు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా మనం కొలుచుకుంటున్నాం. అంటే ఏ వ్యక్తి జీవితానికైనా కూడా ఒక రక్షణతో పాటు మనకి అభ్యున్నతి అవసరం, అందులో ఆర్థికాభివృద్ధి చాలా అవసరం. అలా లక్ష్మీ స్వరూపంగా
ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, సంఘంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. ఎందుకంటే వరాహి అమ్మవారు సాక్షాత్ లలితా త్రిపుర సుందరికి సర్వసైన్యాధ్యక్షురాలు. సో అటువంటి అధికార ప్రాప్తికి, అలాగే అమ్మవారికి కిరిచక్రం అంటారు. ఆ రథంలో మనకి ఏంటంటే అశ్విని దేవతలు ధన్వంతరి కొలువై ఉంటారు. కాబట్టి ఎటువంటి మొండి రోగాలైనా కూడా అమ్మవారి ఆరాధన వల్ల మనకు ఉపశమనం లభిస్తుంది అన్నది భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణానికి మీకు కలిగినటువంటి సంకల్పం గురించి చెప్పగలరా? 45 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ అమ్మవారికంటూ మా వంతుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలి అనే ఒక ఆలోచన రూపమే ఈ ఆలయం. ఇప్పుడు ఆలయం నిర్మించడానికి మీకు ఏమైనా నిదర్శనం కనిపించిందా అనే ఒక ప్రశ్న ఉంటే, అది ఆలయ నిర్మాణం తలంపు రాకముందు నుంచే మనకి, నా చిన్నప్పటి నుంచి కూడా మనకి మంత్రం అంటూ తెలియనప్పుడు, భగవత్ ఆరాధన ఇలా చెయ్యాలి అనే తెలియనప్పటి నుంచి కూడా అమ్మవారు రక్షిస్తూనే ఉన్నది. తిరిగి చూసుకుంటే అటువంటి పరిస్థితిలో నిజంగా నేను దాటి బయటికి రాగలిగానా అంటే ఒక్క నమ్మకం, అమ్మవారి మీద భక్తి ఒక్కటే. అది ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా నేను చెప్పేది అదే, మీరు అమ్మవారిని శక్తిగా కొలవకండి, తల్లిగా కొలవండి. తల్లిగా కొలిచినప్పుడు ఏంటంటే మనం ఏదైనా పొరపాటు చేసినా కూడా అమ్మవారు దాన్ని స్వీకరించి మనకి సంపూర్ణ రక్షణ ఇస్తుంది. మామూలుగా మన తల్లి మన దగ్గర ఉన్నప్పుడు ఎంతైతే మనని జాగ్రత్తగా చూసుకుంటుందో, అలాంటి తల్లిదండ్రులు మన దగ్గర లేనప్పుడు కూడా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా కాపాడగలిగిన శక్తి ఒకటి దైవశక్తి మాత్రమే. ఆ దైవశక్తికి కేంద్రంగా మా వంతుగా ఒక స్థలంలో మాకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అమ్మవారిని నిర్మించడం జరిగింది. దానికి 2 కారణాలు. ఒకటి, శరభేశ్వరుడు మాకు ఇలవేల్పు, అలాగే అమ్మవారు ఇలవేల్పు. సో ఆ ఇద్దరు కొలువయ్యున్న ఒక ఆలయం ఉండాలి. దానివల్ల ఏంటంటే మా కుటుంబమే కాకుండా ప్రజలు అందరూ బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇది నో డొనేషన్ టెంపుల్ అమ్మ. ఇది కట్టినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ డొనేషన్లు అనేవి ఏమి ఉండవు. అది మా వంతుగా మాకు అమ్మవారు ఇచ్చిన దాంట్లో మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి అంటే భక్తుల సమూహం ఎలా ఉందండి? రాకపోకలంటే ఇక్కడ దగ్గర వాళ్ళే వస్తారా, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిపోయే వాళ్ళు ఉన్నారంటారా? తప్పకుండా అమ్మ. అమ్మవారు ఇక్కడ కరుణామయి. భక్తులు మాకు తిరిగి వచ్చి దర్శనం చేసుకొని, ఇక్కడ ఒక పూజాధికారులు చేసుకొని తిరిగి వచ్చి ఎన్నో విధాలుగా మేము ఒక ఇల్లు అనుకున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మేము అనుకున్నా కూడా నెరవేరింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వరాహి అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత నెరవేరిందని, అలాగే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కూడా కలిగింది అని వచ్చి చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. భక్తుల విషయానికి వస్తే మన హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా కూడా మనకి భారతదేశం నుంచి, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కూడా మనకి ఈ భక్తులు వస్తూ ఉంటారు. ఇది కాకుండా మనకి విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులు ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని వాళ్ళకి మంచి జరిగింది అనే ఒక నమ్మకంతో ఒకసారి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ పునర్దర్శనానికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రోజుల్లో అందరూ కూడా స్వార్థంగా అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటారు. కానీ మీరు ఒక మంచి సంకల్పంతో మీరే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కాకుండా అందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా రావాలి, ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మీ యొక్క మనసు సంకల్పంతో చేసినటువంటి కార్యము మంచిగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వజనో సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఇదండి సంగతి. మరి విన్నారు కదా ఆ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి దేవి గురించి మరియు శరభేశ్వరుడి గురించి. మరి తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేసి మీ యొక్క బాధలు కానీ, కష్టాలు కానీ, మీకున్న కోరికలు కానీ నెరవేరాలంటే ఇక్కడికి తప్పకుండా విచ్చేయండి. మా మధురార్చన టీవీ నుంచి మరిన్ని దేవాలయాల గురించి మేము ముందుంచుతాము. అంతవరకు చూస్తూనే ఉండండి.